శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ మహాసరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. అందరికీ శుభోదయం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 31వ తారీఖు ఆగస్టు నెల, భాద్రపద మాసం శుక్లపక్షం, అష్టమి తిథి, ఆదివారం, అనురాధ నక్షత్రం సాయంత్రం 5:25 వరకు ఉన్నది. వైధృతి యోగం సాయంత్రం 3:55, విష్టికరణం మధ్యాహ్నం 11:55 వరకు ఉన్నది. తదుపరి భవకరణం 12:58 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 11:36 నుంచి 1:21 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:28 వరకు ఉన్నది. శేషం అమృత ఘడియలు ఉదయం 7:35 వరకు ఉన్నాయి. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:18, చంద్రోదయం మధ్యాహ్నం 12:31, చంద్రాస్తమయం రాత్రి 11:34. దిన ప్రమాణం 12 గంటల 20 నిమిషాలు ఉన్నది. పుష్యమి నక్షత్రం 4వ పాదంలోకి శుక్రుడు రాత్రి తెల్లవారితే 4:55 ప్రవేశిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 7 గంటల 19 నిమిషాలకి ఉంటూ ఉన్నది. సిజేరియన్ నిమిత్తంగా సమయాన్ని చూసుకునే వారికి అనురాధ నక్షత్రం, తులాలగ్నం ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ రోజున ఉన్నటువంటి పర్వదినాలు: దూర్వాష్టమి, జ్యేష్ఠాష్టమి, మహాలక్ష్మి వ్రతారంభం, నీలజ్యేష్ఠ అలభ్యయోగం, ఇది సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుంచి ఉన్నది. అట్లాగే ఇవాళ త్రిద్యుస్పృక్ అంటే ఒకే తిథి 3 రోజులు స్పర్శించడం, దాన్ని త్రిద్యుస్పృక్ అంటారు. అంటే ఆ తిథి ఇతరత్ర శుభ కార్యక్రమాలకు పనికిరాదనమాట. కాబట్టి ఇవాళ రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం, నూతనంగా ఉద్యోగ వ్యాపారంలో జాయిన్ అవ్వటం కానీ, ప్రారంభించడం కానీ, లేదా విద్యాభ్యాస నిమిత్తంగా జాయిన్ అవ్వటం కానీ, అవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. అటు కొత్తగా ప్రారంభించే అంశాలన్నీ కూడా కొంత వాయిదా వేయడం అనేది మంచిది. ఇవాళ రోజున కాకుండా వేరే ఏదైనా రోజు చూసుకోవడం అనేది బాగా ఉత్తమం. ఇక ద్వాదశ రాశులకి ఈరోజు ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఇవాళ ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. నిత్యం కూడా దైవస్మరణ, ఇష్టదైవ స్మరణ చేయటం, అట్లాగే దుర్గా ఆరాధన చేయటం, కాళీ ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి వారికి గోచారం అంతా కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అంత లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఇవాళ అందరూ కూడా మీకు నచ్చిన విధంగా పనులు పూర్తి చేస్తూ ఉండటం, ఆర్థికంగా మంచి స్థితిగతులు, లాభాలు పొందడం అనేది చూస్తూ ఉంటారు. విలాసవంతంగా కుటుంబంతో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, భోగభాగ్యాలతో జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. తదుపరి మిథున్ రాశి వారికి గోచారం కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఆర్థికంగా బాగున్నది, కుటుంబంతో సుఖ సంతోషాలతో, ఆరోగ్యపరంగా మంచి అనుకూలతతో ఉంటూ ఉంటారు. కానీ ఒక తెలియనటువంటి మానసిక ఆందోళన బాగా ఉంటూ ఉంటుంది. బాగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ప్రశాంత చిత్తం కోసం గణపతికి ఆరాధన చేస్తూ ఉండండి. అట్లాగే సూర్యహోరలో ధ్యానం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఇక్కడ జన్మంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అది మిశ్రమంగా ఉండటం చేత కుటుంబ సంబంధిత ఆహార వ్యవహారాదులు, అట్లాగే ఆర్థిక వ్యవహారాదులు అన్నీ కూడా బాగా అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. సంతాన విషయంలో మనకు కొంత ఇబ్బందులు ఎదురవటం, మనస్తాపానికి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి సింహరాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి బుధకేతువుల యొక్క సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా మనస్తాపానికి గురవుతూ ఉండటం, ఆర్థిక విషయాదుల్లో ఇతరులని నమ్మి దెబ్బతింటం, మోసపోవడం అనేది కూడా జరగవచ్చు. కాబట్టి ఏవేవో యాప్స్ చూసో, లేదా ఎవరో చెప్పారనో, ఇన్స్టెంట్ లోన్ తీసుకోవాలనో, ఎవరికో రుణాలు ఇవ్వాలనో, ఎవరో ఏదో పేమెంట్ చేస్తే డబ్బులు వస్తాయనో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, లేదా అప్పిచ్చేయడం వెంటనే ఎవరో అడిగారని, అలాంటివి చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులే బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి బహు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థిక అంశాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. తదుపరి కన్యారాశి వారికి లాభంలో శుక్రుడు, వ్యయంలో బుధుడు, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అన్ని విధాలను కూడా అనుకూలత బాగా కనిపిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి తులారాశి వారికి ఆర్థిక విషయాదుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభంలో బుధుడు, దశమంలో శుక్ర సంచారం వల్ల ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి చూడటం, లాభాలు చూడటం జరుగుతున్నప్పటికీ, ఆ ద్వితీయంలో చంద్రుడి వల్ల వ్యర్థ ఖర్చులు బాగా కుటుంబ నిమిత్తంగా కానీ, తల్లి తరఫున బంధువుల నిమిత్తంగా కానీ ఖర్చు పెట్టడం, దానివల్ల నష్టపోవడం అనేది జరగవచ్చు. అటు చంద్రుడి నిమిత్తంగా బియ్యాన్ని దానం ఇవ్వటం, దుర్గాష్టోత్రాన్ని పారాయణ చేయటం, లేదా తెల్ల పూలతో పుష్పార్చన చేయటం మీకు ఇష్టదైవానికి అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, భాగ్యంలో శుక్ర సంచారం, దశమంలో ఉన్నటువంటి బుధ సంచారం, గోచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. దైవానుకూలత తక్కువ ఉన్నప్పటికీ కూడా
మీరు బాగా శ్రమించి దైవాన్ని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. దైవ ధ్యానం బాగా చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకై ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూరదృష్టితో ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటాయి. అన్ని విధాలను కూడా అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి పనులన్నీ బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ దశమంలో కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి గురుడు వల్ల పనులన్నీ కూడా చాలా పట్టుదలతో పూర్తి చేసి ముందుకెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వేలంలో చంద్రుడి వల్ల మానసికంగా ఒక ప్రశాంతత లేకపోవటం, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి పనికి కూడా ఇది అవసరమా? ఇది అక్కర్లేదేమో! ఇది మానేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలు మీలో బాగా పెరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనా విధానం అనేది అంత ఉత్తమమైనటువంటిది కాదు. నవగ్రహారాధన చేయండి. మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇక్కడ లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, సప్తమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం. ఆర్థిక స్థితిగతులు, లౌకిక జీవనం అంటే ఉద్యోగ, వ్యాపార విషయాదుల్లో ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బావుంటూ ఉంటాయి. కానీ దాంపత్య జీవితంలో కొంత ప్రతికూలత బాగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం అంటే ట్రాన్స్‌ఫర్‌లు అవ్వటం, బదిలీలు అవ్వటం, కుటుంబానికి దూరంగా రోజు పనిచేయవలసి రావటం, దానివల్ల దాంపత్య జీవితంలో సమస్యలు రావటం, కలహాలకు గురవుతుండటం అనేది జరగవచ్చు. కాబట్టి శుక్రుడి నిమిత్తంగా బొబ్బర్లు దానం ఇవ్వండి. అట్లాగే చంద్రుడి నిమిత్తంగాను బియ్యాన్ని కూడా దానం ఇస్తే గనుక మంచి సత్ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపార అంశాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా మంచి లాభాలను చూస్తూ ఉంటారు. కుటుంబంలో మీ యొక్క గౌరవం, మీ మాట యొక్క విలువ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు ప్రయత్నాలన్నీ కూడా బాగుంటూ ఉన్నాయి. కీర్తి, పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉండటం వలన ఇష్టదైవ స్మరణ చేసినట్లయితే కనుక ప్రతికూలాలను కూడా మీరు వ్యవహరించగలుగుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చూస్తే గనక ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల పెద్దల నుంచి రావాల్సిన సమయానికి రాకపోవటం, బాగా ఆలస్యం అవ్వడం అనేది గమనించవచ్చు. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి శని సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం, పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల అంతాను కూడా కొంత మిశ్రమంగా గోచారం అనేది ఉంటూ ఉన్నది. నవగ్రహారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ లేదా నవగ్రహ ధ్యానం, నవగ్రహానికి ఒక 11 ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.